కావడానికి కారణం ఏందన్నా మీది? కోట రోడ్ చేస్తున్న అన్యాయాల గురించి అని చెప్పేసి మేము ఉన్నామన్నా ఇక్కడ. ఏమేమి అన్యాయాలు ఉన్నాయి మీవి? కోట రోడ్ అనేది రేట్లు అనేది చాలా వరకు తగ్గిస్తున్నాడు. ఇంకోటి అనేది వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉంది. ప్లస్ డ్రైవర్లు అన్నదాన్ని స్కూల్ పిల్లలు లెక్క సస్పెండ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఇంకోటి 1 మోర్ స్టాప్ 2 మోర్ స్టాప్ అని చెప్పేసి అలాంటి పికప్ డ్రాప్లు ఇస్తున్నాడు. ప్యాసింజర్ ఆటోలు కూడా ఉన్నాయి, వీటి గురించి కూడా మాట్లాడడానికి వచ్చినాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే సస్పెండ్ అనేది ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గరికి మేము పోతాం. మేము పోయినప్పుడు అక్కడ 20 ఫీట్ల పైపులు ఉన్నాయి, అవి మేము వేసుకోమని చెప్తే కూడా మమ్మల్ని మా మీద రీజన్ పెట్టేస్తుండ్రు, డ్రైవర్ మీద రీజన్ పెట్టేసి మమ్మల్ని సస్పెండ్ చేస్తుండ్రు. ఆ విధమైన అన్యాయాలు చేస్తున్న పోటర్ కంపెనీ, మా పొట్ట మీద కొడుతున్న పోటర్ కంపెనీ ఇవాళ మేము అడగడానికి ప్రశ్నించడానికి 3 సార్లు, ఇప్పటికి 3 సార్లు వచ్చింది, ఇది 4వసారి. పెద్ద ఎత్తున మేము చాలా పరిష్కారాలు చేస్తున్నాం. ఈ రోజు పోటరా మేమా అని తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చిన వాళ్ళు. ఇంకొకటి 3 వీలర్ కి కమిషన్ ఎంత? 19%. ఇది 4 వీలర్ టాటా ఏసీకి 15% ఉంది. ఇంకా 9 ఫీట్ కి 9 ఫీట్ వచ్చేసి 12% ఉందాం. అచ్చా, అయితే ఇప్పుడు మీ సమస్యలకి తీరాలంటే కమిషన్ కూడా తగ్గాల? కమిషన్ కూడా తగ్గాలి, మెయిన్ కమిషన్ కూడా తగ్గించాలన్నా, మాకు రేట్లు కూడా పెరగాలి. ఇంకా దినాదినానికి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా రేట్స్? రోజుకి డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, పప్పు రేట్లు పెరుగుతున్నాయి, ఉప్పు రేట్లు పెరుగుతున్నాయి, మనం వేసుకునే బట్టల రేట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ వీళ్ళు రోజుకి 10-20 రూపాయలు రోజుకి తగ్గించుకుంటూనే వస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడికి సమస్య ఇప్పుడు తీరిపోతే ఆపేస్తారా, లేదా ధర్నా అనేది ఇంకా ముందుకు ఇంకా సాధిస్తారా? అనుకూలంగా మాకు ఎప్పుడైతే చేస్తారో ఆ విధంగానే మేము కొట్లాడుతుంటాం. ఇప్పుడైతే వీళ్ళు చేస్తాడా చేయడా అని అది సంగతి తర్వాత, కానీ మేమైతే రోజు ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. ఇంకొకటి అన్న చెప్పిండు, మీకు కాలింగ్ ఆప్షన్ అనేది లేదంట కదా కస్టమర్కి? లేదు, మెయిన్ పాయింట్ ఏంటంటే మేము ఎక్కడైతే లొకేషన్కి వెళ్తామో అక్కడ క్యాన్సిల్ చేసి హక్కు మాకు ఇస్తలేడు. మెయిన్ పాయింట్ కస్టమర్కే సపోర్ట్ చేస్తుండు. అంటే మీకు క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఏం లేదు? డైరెక్ట్ కాల్ చేసే అవకాశం కూడా ఇస్తలేడు. అన్న, అంటే ఎటువంటి హెల్ప్ అనేది లేదు పోర్టర్ కంపెనీ నుంచి. ప్లస్ రోడ్ మీద డ్రైవర్ కి ఏమైనా అయినా కానీ పోర్టర్ బాధ్యత ఉండాలి, అలాంటిది కూడా చేస్తలేడు. రోడ్డు మీద అన్యాయంగా చూస్తున్నావు ఇవాళ డ్రైవర్లని, ఎవరు కూడా పట్టించుకుంటలేడు. కస్టమర్లు పైసలు ఒక్కొక్కసారి ఆపుతున్నారు.